హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేను ఆస్ట్రేలియా కంటే మెల్బోర్న్ సిటీలో ఉంటాను. నేను బలారత్ అనే ప్లేస్కి వెళ్తున్నాను. సో కానీ ట్రైన్ మిస్ అయింది. 7:14కి ఉంది, ఇప్పుడు 7:24 అవుతుంది. ఇంకా 1 అవర్ తర్వాత ఉందంట ట్రైన్. అది కొంచెం లాంగ్ ట్రైన్ అనమాట, అంటే లోకల్ ట్రైన్ కాదు, మెట్రో ట్రైన్ కాదు, రీజనల్ ట్రైన్. నేను టైం చూశాను, బట్ సంహౌ మిస్ చేశాను అనమాట. నెక్స్ట్ 1 అవర్ తర్వాత ఉంది. ఇంకా 7:24 అవుతుంది, చూస్తున్నారు కదా. ఇంకా కంప్లీట్గా తెల్లారలేదు, చలికాలం కదా, అట్లనే ఉంటుంది. బెండిగో ఎందుకు బలారత్ ఎందుకు వెళ్తున్నానంటే అక్కడ గోల్డ్ మైన్స్ ఉండే ఇంతకుముందు. అండ్ ఆస్ట్రేలియాలోనే పెద్ద బిగ్గెస్ట్ గోల్డ్ నగెట్ దొరికింది అక్కడ. సో ఆ గోల్డ్ మైన్స్ చూడడానికి అయితే వెళ్ళట్లేదు, బట్ ఆ ప్లేస్ గురించి చెప్తున్నా మీకు. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బలారత్ వెళ్ళాలని, ఇప్పుడు కుదిరింది. ఇంకా వెళ్తున్నాను. అక్కడ చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నాయి, గోల్డ్ మైన్స్కి కూడా వెళ్తాను. ఇప్పుడు క్లోజ్ ఉందని నేను గూగుల్లో చూసాను, ఎట్లుందో తెలియదు, మరి అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది కదా మనకి. సో అక్కడికి వెళ్ళైతే చూద్దాము, మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. నేను నిన్న వీడియో ఎందుకు రాలేదంటే షూట్ చేశాను, అంతా ఎడిటింగ్ చేద్దామని చూసేసరికి ఆడియో వినిపించలేదు. ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయింది, అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా ఫ్రైడే కదా, మళ్ళీ ఇక్కడికి రావాలి కదా, సో అందుకు తొందరపడుకున్నాను ఇంకా. సో అందుకు ఫ్రెండ్స్ వీడియో అయితే రాలేదు. సో మీరు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను, నేను డైలీ ఒక వీడియో అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తాను. ఎప్పుడో ఒకసారి నిన్న మిస్ అయినట్టయితే మిస్ అవుతుంది. సో 100 days 100 vlogs ఛాలెంజ్ తీసుకున్నా. నిన్న మిస్ అయింది, 25 days కంప్లీట్ చేశాను అనుకుంటా, కౌంట్ చేయలేదు. సో కాఫీ తీసుకుంటే ఇప్పుడు వెళ్ళి కాఫీ తీసుకొని అక్కడికి వెళ్ళి ట్రైన్ కోసం వెయిట్ చేస్తా, మీకు చూపిస్తా లాంగ్ ట్రైన్స్ ఎలా. ఫ్రెండ్స్ కాఫీ తీసుకున్నా, లోపలికే వచ్చాను ఎందుకంటే బయట బాగా చల్లగా ఉంది. నార్మల్గా అయితే నేను ఇలా వెయిటింగ్ పీరియడ్లో ఫొటోస్ అయితే తీసుకుంటాను, నా ఫొటోస్ కాదు, పక్కన ఏమైనా మంచిగా అనిపిస్తే తీసుకుంటాను చుట్టుపక్కల. బట్ ఇప్పుడు బాగా చల్లగా ఉంది, ఫొటోస్ తీసుకునే సిచ్యువేషన్ అయితే లేదు. మేబీ ఇంకా 20 minutes అయితే కొంచెం ఎండ్ వచ్చిన తర్వాత బాగుంటుంది. ఇందాక చెప్పాను కదా బిగ్గెస్ట్ గోల్డ్ నగెట్ దొరికిందని, దాని వెయిట్ ఎంత తెలుసా? 69 kgs, 69 kgలు అనమాట. ఐ థింక్ ప్రజెంట్ వాల్యుయేషన్లో 3 million ఏమో ఉంది. బట్ దాని గురించి నాకు కంప్లీట్ డీటెయిల్ తెలియదు, అది ఎక్కడ పెట్టారు ఏంటి అనేది. చాలా గోల్డ్ మైన్స్ ఉన్నాయి ఆస్ట్రేలియాలో, విక్టోరియా స్ట్రీట్లో ఎస్పెషల్లీ. బెండిగో, బలారత్, ఇంకా 2-3 ప్లేసెస్లో ఉన్నాయి. బెండిగో పెద్ద గోల్డ్ మైను దీంట్లో, బలారత్ కూడా పెద్దదే. అప్పుడు గోల్డ్ రష్ జరిగినప్పుడు యాక్చువల్లీ ఇక్కడ వర్కర్స్ లేరు, సో చైనా నుంచి చాలామంది వచ్చారు. అందుకే కొంచెం బెండిగోలో ఈ చైనీస్ కల్చరల్ వైబ్స్ అయితే కనిపిస్తాయి మనకి. ఫ్రెండ్స్ ఇది సదరన్ క్రాస్ స్టేషన్ బయట అనమాట. నాకు చాలా ఇష్టమైన ప్లేసు మెల్బోర్న్లో, బాగుంటుంది చాలా, ఫొటోస్ దిగడానికి, హ్యాంగ్ అవుట్ అవ్వడానికి బాగుంటుంది. అప్పుడప్పుడు ఇందాక నేను కాఫీ తీసుకున్నాను, అక్కడ చూపిస్తాను మీకు. ఇప్పుడు కనిపిస్తుంది కదా, అటు సైడ్ కిందిది ఇదే కాఫీ షాప్ ఒకటి ఉంటుంది, అక్కడ కాఫీ తీసుకొని వచ్చి ఇక్కడ జస్ట్ నిల్చుంటాను అంతే. మంచిగా అనిపిస్తుంది అనమాట, ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది కొంచెం. ఇక్కడ స్టేడియం కూడా ఉంది, మీకు కనిపిస్తుందో లేదో, కనిపిస్తుంది కదా అక్కడ. చాలా ఫుట్బాల్ మ్యాచ్లు అయితే జరుగుతూ ఉంటాయి అక్కడ. మార్వెల్ స్టేడియం సగమే కనిపిస్తుంది, మార్వెల్ అనేది. సో ఇది వచ్చేసి మనకి ట్రైన్ స్టేషన్. ఇంకా ఇది కనిపిస్తుంది కదా ట్రైన్ స్టేషను, దాని నుంచి లోపలికి వెళ్ళాలి మనం. మన ప్లాట్ఫామ్ వచ్చేసి 15. నేను ఎప్పుడు చూడలేదు అసలు 15 ప్లాట్ఫామ్, అటు సైడ్ ఉందేమో, అక్కడ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి మనం. సో వెళ్ళిపోదాం ఇంకా. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చాను, కనిపిస్తుంది కదా అక్కడ ట్రైన్, అలా ఉంటుంది మనం వెళ్ళే ట్రైన్. వచ్చిన తర్వాత చూపిస్తాను, ఇంకా టైం ఉంది కదా, 30 minutes ఉంది ఇంకా. ట్రైన్ మిస్ అవ్వకుండా ఉంటే ఈ పాటికి రీచ్ అయిపోయాం. అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు అట్లా, సో వెయిట్ చేయాలి ఇంకా. ఫ్రెండ్స్ నేనైతే ట్రైన్ ఎక్కాను. ట్రైన్ ఎక్కే ముందు చూపించడానికి అయితే కుదరలేదు నాకు, బయటికి వెళ్ళాను. పైకి వెళ్ళి మళ్ళీ ఫొటోస్ తీసుకున్నాను, చాలా టైం ఉంది అనిపించింది నాకు, అందుకే ఫొటోస్ తీసుకోవడానికి వెళ్ళాను. వచ్చేలోపు ట్రైన్ రెడీగా ఉంది, సో ఎక్కేసాను.
ఇంకా మధ్యలో ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చూపిస్తాను, లేకపోతే నేనైతే స్లీప్ వేస్తాను. ఇక 1 అవర్ జర్నీ ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మీతో మాట్లాడతాను మళ్ళీ. బళ్ళారి అయితే వచ్చాను. జర్నీ మాత్రం సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు అంటే చాలా సంవత్సరాల నుంచి నేను మెల్బోర్న్ సిటీలోనే ఉంటున్నాను, అసలు దాటలేదు కదా. నాకు ఇండియాలో ట్రావెల్ చేసిన ఫీలింగ్ వచ్చింది. వచ్చినప్పుడు ఆ ఫామ్ ల్యాండ్స్ కానీ భలే అనిపించినాయి నాకు. చాలా హార్సెస్ ఉన్నాయి అండ్ చాలా చిన్న చిన్న టౌన్స్ ఉన్నాయి. కార్లో వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాడిని అనుకుంటా. చాలా బాగా అనిపించింది నాకు. విండ్ మిల్స్ కూడా కనిపించాయి నాకు, బాగుంది. ఇక్కడ దిగ్గానే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది అనమాట. ఈ బళ్ళారి స్టేషన్ కానీ భలే ఉంది. మీకు ఇంకా చూపిస్తాను ఈ ట్రైన్ వెళ్ళిన తర్వాత. ఇంకా మీరు చూస్తున్నారు కదా, సో అదే అనమాట నేను వచ్చిన ట్రైన్. ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఇదే ఫ్రెండ్స్ నేను వచ్చింది ట్రైన్. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చిందనమాట. హైలైట్ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్లో కేఫ్ అండ్ బార్ 2 ఉన్నాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ స్టేషన్ అయితే చాలా పాతది. ఇది అప్పటిదే, ఇంకా అట్లనే ఉంచారు. భలే ఉంది చూడటానికైతే. ఈ వుడెన్ సీలింగ్ కానీ ఆ లైట్స్ కానీ బాగుంది. ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. సో ఇక్కడ చాలా బ్రోషర్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా, చాలా ఉన్నాయి ఇక్కడ. మనం వెళ్ళాల్సిన ప్లేసెస్ అయితే చూసుకొని వెళ్ళొచ్చు అనమాట. నేనైతే మెయిన్ ఇక్కడికి వచ్చింది ఈ ట్రామ్ మ్యూజియం ఒకటి ఉంది అండ్ బొటానికల్ గార్డెన్, వెండూరి లేక్. ఈ 3 అయితే కవర్ చేద్దాం అనుకుని ఈరోజు. ఈ సెవెరిన్ హిల్స్ అదే చెప్పాను కదా, గోల్డ్ దాని గురించి ఓపెన్ ఉందో లేదో చెక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, ఈ వింటర్ ఫెస్టివల్ జరుగుతుంది ఇక్కడ. సో దీనివల్ల అయితే అది క్లోజ్ చేశారు డే టైంలో. చెప్పలేము ఇంకా ఎలా ఉంటుందో మరి సిచ్యువేషన్. ఇది వచ్చేసి బళ్ళారి మ్యాప్. మనం ఇది ఇలా చింపేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. బాగుంది కదా. నేను ఇవన్నీ తీసుకుంటాను, తీసుకొని మీతో మాట్లాడతాను మళ్ళీ. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఇవి ఉన్నాయి కదా, వీటిని సెమాఫోర్ సిగ్నల్స్ అంటారు. అసలు రైల్వేస్ అవి యూజ్ చేయడం ఎప్పుడు ఆపేసింది, బట్ ఇక్కడ ఇంకా స్టిల్ ఉన్నాయి. అంటే చాలా స్టేషన్స్లో ఉంటాయి మన విక్టోరియా స్టేట్లో, బట్ నాకు ఇక్కడ చూస్తే సర్ప్రైజింగ్ అనిపించింది యాజ్ ఏ రైల్వే సిగ్నల్ ఇంజనీర్. బాగుంది, బట్ చలి మాత్రం ఘోరంగా ఉంది. అసలు ఘోరం అంటే ఘోరంగా ఉంది. ఇది ఓల్డ్ క్యాబిన్ చూస్తున్నారు కదా, ఇవన్నీ లివర్స్. ఎవరైతే రైల్వేస్లో ఉన్నారో వాళ్ళకైతే అర్థమవుతుంది. భలే ఉన్నాయి లివర్స్, చూస్తున్నారు కదా పైనుంచి కిందకి. ఇది క్యాబిన్, అక్కడ నుంచి లివర్స్ అయితే ఆపరేట్ చేస్తారు. ఈ లివర్స్ వల్ల మనకి సిగ్నల్ క్లియర్ అయితే అవుతాయి. కలర్ లైట్ సిగ్నల్ లాగా అయితే ఉండదు. చూస్తున్నారు కదా, ఈ రాడ్ అక్కడ దాకా రన్ అయిపోయి ఆ సిగ్నల్స్ని అయితే ఆపరేట్ చేస్తాయి. బాగుంది కదా చూడటానికి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది బళ్ళారి స్టేషన్. అన్ని ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఉంది కదా, ఇది కూడా చాలా ఓల్డ్ బిల్డింగ్. అక్కడ కనిపిస్తుంది కదా, అది కూడా చాలా ఓల్డ్ బిల్డింగ్. ఏదో 1800లో ఉన్న టౌన్కి వచ్చినట్లు ఉంది ఫీలింగ్. అక్కడ కనిపిస్తుంది కదా. సో మనం అయితే ఎక్స్ప్లోర్ అవుదాము, స్టార్ట్ చేద్దాం. ఇంకా బయట అయితే చాలా చల్లగా ఉంది. నేను కొన్ని బిల్డింగ్స్ ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ అని ఒకటి ఉంది, అక్కడికి వచ్చాను. కాఫీ తాగుతాను. మళ్ళీ చెప్పాను ఒక కాఫీ తాగుతాను. ఈ ఆర్ట్ గ్యాలరీ అటాచ్డ్ ఉంది. మీరు ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో ఇక్కడైతే కాఫీ ట్రై చేయండి. చూస్తున్నారు కదా, $5 పడింది కాఫీ. నేను ఇక్కడ స్ట్రీట్స్ అన్నీ తిరిగాను, ఆ ఓల్డ్ బిల్డింగ్స్ అన్ని ఫోటో తీసుకున్నాను. ఇప్పుడైతే వెళ్తున్నాను ట్రామ్ మ్యూజియంకి వెళ్తున్నా. సో అక్కడ షూట్ చేసి మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి నేను వచ్చేసి బస్ స్టాప్లో ఉన్నా. బస్ టర్మినల్ ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు ఇక్కడ. ఇంత రిమోట్ దాంట్లో ఎవరు ఉంటారు, అందరూ టైంకి వస్తారు. మనం ఇక్కడ కొత్త కాబట్టి ముందే వచ్చి ఇక్కడ కూర్చున్నాం. సో ఫ్రెండ్స్, ఒక 10-15 మినిట్స్ జర్నీ ఇక్కడ నుంచి చూపిస్తుంది బస్సు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ట్రామ్ మ్యూజియం చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను బస్ అయితే దిగేశాను. అక్కడ కనిపిస్తుంది కదా బస్ స్టాప్. సో అక్కడ బస్ స్టాప్ అయితే బస్ దిగాను. కొంచెం దూరం నడవాలి.
నడుస్తుంటే నాకు ఈ బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించింది. చూడండి ఎంత బాగుందో అసలు. చాలా బాగుంది కదా. నేను ఫ్రమ్ ఖమ్మం డిస్టిక్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఖమ్మం డిస్టిక్లో ఫారెస్ట్ ఏరియా చాలా ఎక్కువ. మాకు విలేజ్ వెళ్తుంటే రోడ్ మీద ఇలా సేమ్ వ్యూ ఉంటుంది అనమాట. నాకు సడన్గా అది గుర్తొచ్చింది అనమాట. భలే అనిపించింది. ఇది విక్టోరియా పార్క్, బాగుంది. చూస్తున్నారు కదా, భలే ఉంది పార్క్, చాలా పెద్దది. సో బట్ మనం వెళ్ళాల్సింది ఇటు. సో ఆ రోడ్ క్రాస్ చేసి అలా నడుచుకుంటూ వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మీకు. అక్కడ వెండూరి లేక్ ఉంది అండ్ ఈ ట్రామ్ మ్యూజియం కూడా ఉంది. అప్పర్ ట్రామ్స్ అనమాట. అంటే అప్పుడు గోల్డ్ డిగ్గింగ్ కోసం, గోల్డ్ మైనింగ్ కోసం యూజ్ చేసిన ట్రామ్స్. ఆ ట్రామ్స్ ఇంకా అట్లనే పెట్టి మ్యూజియం లాగా చేశారనమాట. సో అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. బెలారత్లో చాలా ఉన్నాయి ఇంకా. యాక్చువల్గా మీరు డే ట్రిప్ ప్లాన్ చేస్తే మీరు మెల్బోర్న్లో ఉంటే 1 డే అయితే సరిపోదు అనిపించింది నాకు. ఆ సెవెరన్ హిల్స్ అవన్నీ చూసుకుంటే మనం బెలారత్లో 1 డే నైట్ స్పెండ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ లోకల్లో ఉన్న అట్రాక్షన్స్ అన్నీ మనం కవర్ చేయొచ్చు. సో అది ఈ దారి కూడా భలే ఉంది అసలు, స్ట్రైట్గా మంచిగా ఉంది. ఫొటోస్ దిగుదాం అనిపిస్తుంది కానీ నాకు నన్ను ఫోటో తీసేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. సోలో ట్రావెలర్ అయితే ఇదే ఉంటుంది ఇక బాధ. ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో కాలేజ్ ఉంది, లొరిటో అంట. నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నా ఏమో మరి, నాకైతే లొరిటోనే అనిపించింది అది. ఇక్కడ ఏదో చర్చ్ ఉంది. అంతా ఓల్డ్యే, ఇవన్నీ పాతే 1870లోనో 1890లో కట్టినవి ఉంటాయి. ఇక కనిపించట్లేదు. నార్మల్గా అయితే బిల్డింగ్ మీద రాస్తారు ఎప్పుడు కట్టారు. సో మనం లేక్ అయితే వెళ్ళిపోదాం. ఇవన్నీ చూసుకుంటే టైం అవుతుంది. ఇంకెప్పటికే 2 అయిపోయింది ఆల్రెడీ. ఫ్రెండ్స్ నేను వెండూరి లేక్ అయితే వచ్చాను, కానీ ఇక్కడ చూస్తే ఈ అసలు పక్షుల గోల మామూలుగా లేదు అసలు. నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు. నేను చాలా గట్టిగా మాట్లాడుతున్నా, ఇవి ఇంకా గట్టిగా అరుస్తాయి నాకంటే. ఇవన్నీ చిలకలు చూపిస్తాను మీకు. కనిపిస్తుందా మీకు? ఇక్కడ కూడా ఉంది. సో అది పరిస్థితి అలా ఉంది. అండ్ ఇక్కడ బాతులు కూడా ఉంది. కానీ చల్లగాలి బాగుంది. మళ్ళీ మ్యాప్ చూడాలా, ట్రామ్ మ్యూజియం ఎక్కడుందో. అంత పెద్ద మ్యూజియం అంటే అంత పెద్దదో అనుకున్నారు. అంటే నేను నెట్లో చూసిన దాన్ని బట్టి చెప్తాను, నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం నాట్. నేను యాక్చువల్గా ఈరోజు ఫోర్కాస్ట్లో ఫుల్ రెయిన్ ఉంది. నేను అనుకున్నా అసలు ఇంట్లో కూర్చోవడం కంటే వర్షమో ఏదో కనీసం గొడుగు తీసుకొని అక్కడికి వెళ్తే కనీసం ఎక్స్ప్లోర్ అవ్వచ్చు, మీకు కొంచెం చూపించవచ్చు అని వచ్చా. కానీ గొడుగు మర్చిపోయచ్చు మార్నింగ్ హడౌడ్లో. ఈ చార్జర్ ఒకటి మర్చిపోయచ్చు, కేబుల్. అమ్మో ఇది చాలా పెద్దగా ఉంది అసలు. ఈ మెల్బోర్న్లో ఇక్కడ విక్టోరియాలో ఈ జీవాలు అయితే చాలా ఎక్కువ. క్వీన్స్లాండ్లో ఇంకా ఎక్కువ అనుకోండి. మీకు అసలు లేక్ చూపించడం మర్చిపోయా. ఇది వెండూరి లేక్. కొంచెం ఎండ్ ఉండి సన్సెట్ టైంలో అయితే సూపర్బ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అసలు. కానీ ఈరోజు క్లౌడీ ఉంది, చాలా బాగుంది. నాకు ఈ పక్షుల్ని చూస్తుంటే అది వెంకటేష్ మూవీ ఏదో ఉంటుంది కదా, సముద్రంలోంచి ఏదో తీస్తాడు, నాకు కరెక్ట్ గుర్తులేదు మూవీ నేమ్. ఆ మూవీ గుర్తొచ్చింది. చాలా ఉన్నాయి ఇక్కడ. బాగుంది లొకేషన్ అయితే. అది చూడండి ఎట్లా చేస్తుందో. ఏం దొరకలేదు అనుకోండి పాపం, మళ్ళీ మునిగింది.
ఫ్రెండ్స్ వర్షం అయితే స్టార్ట్ అయింది. పెద్ద వర్షం ఏం కాదు, చినుకులు చూస్తున్నారు ఇక్కడ. ఫిరంగి భలే ఉంది కదా. సో అక్కడ ఉందన్నమాట మ్యూజియము. వర్షం పడుతుంది, సరిగ్గా క్లియర్గా రాకపోవచ్చు. సో అటు వెళ్ళాలి మనం. ఫ్రెండ్స్ నేను ఇక్కడికి వచ్చాను, బట్ టైం లేదు యాక్చువల్గా. టోకెన్ తీసుకున్నా వెంటనే ట్రామ్ అయితే స్టార్ట్ అవుతుందంట. మనం ఏ ట్రామ్ అయినా ఎక్కచ్చు, ఏ ట్రామ్ అయినా దిగచ్చు. సో ప్రాబ్లం ఏం లేదు. ఇది మధ్యలో మనకి ఇంట్రెస్టింగ్ అనిపించిన దగ్గర దిగిపోదాము. ఓ మన రైడ్ అయితే స్టార్ట్ అయింది, చూద్దాము. చూసారు కదా, ఈ టోకెన్ అయితే ఇచ్చారు. టికెట్ కూడా ఇస్తారంట, పేపర్ టికెట్. చూద్దాము. అప్పట్లో ట్రైన్స్ ఇట్లా ఉండేవి, అదే ట్రామ్స్ ఇట్లా ఉండేవి. చూసారు కదా, ఇది లెదర్. ఇది కనిపిస్తుంది కదా, ఈ వైర్లో అయితే మనకి ట్రామ్ డ్రైవర్కి తెలుస్తుంది అనమాట మనం నెక్స్ట్ స్టాప్లో దిగాలనుకుంటున్నామని. సో ట్రామ్ నెక్స్ట్ స్టాప్లో ఆగుతుంది. ఇలాంటి సిస్టమ్ ఇంకా మెల్బోర్న్లో ఉంది ఇప్పుడు, బట్ ఈ వైర్ అయితే నైలాన్ అంతా ఎంతనో చేస్తున్నారు ఇప్పుడు. ఇదైతే కంప్లీట్ లెదర్. భలే ఉంది కదా. ఇది ఓల్డ్ ట్రామ్ కదా, అలానే ప్రిజర్వ్ చేసి చేస్తున్నారు. సో మనం ఈ రైడ్ అయిపోయిన తర్వాత అసలు ట్రామ్ మ్యూజియంలోకి వెళ్ళాలి ఫస్ట్. అసలు నేను వెళ్ళలేదు, జస్ట్ అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఈ టోకెన్ తీసుకొని వచ్చేసాను అంతే. చెప్పలేదు ఎంత అయింది, $15 అయింది. ఇక్కడ ఏదో గ్యాదరింగ్ జరుగుతుంది. ఇందాక మనం వెళ్ళిన లేక్ ఇదే, లేక్ వెండూరి. మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఈ టోకెన్ ఇస్తే ఫిజికల్ టికెట్ ఇస్తాడు, అప్పుడు అట్లనే ఉంటాయి. థ్యాంక్స్. సో మనకి టికెట్ వచ్చింది. భలే ఉంది కదా. అదొక డిఫరెంట్ ఫీలింగ్. అంటే అప్పట్లో ఇట్లా టికెట్స్ ఇష్యూ చేసేవాళ్ళు ట్రామ్స్లలో. ఇప్పుడు లేదు, మైకీ కార్డ్ వచ్చేసింది, మీకు చాలామంది తెలుసు ఆల్రెడీ. సో మనం ఈ లేక్ చుట్టూనే తిరుగుతున్నాం మ్యాక్సిమం. ఇందాకే వర్షం పడింది, అసలు ఫుల్ ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడే ఎండ కొడుతుంది. అలాంటి టెంపరేచర్ ఏం పెరగలేదు, మస్తు చల్లగాలి వస్తుంది. మీకు చూపించడానికి నేను ఇక్కడ కూర్చున్నాను. బాగుంది. అసలు సమ్మర్లో వస్తే పిచ్చి ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంది. పక్షులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు చాలా డిస్టర్బెన్స్ రావచ్చు నా వాయిస్ ఈ బ్లాగ్లో. మైక్స్ అన్నీ లోపల ఉన్నాయి. ఇప్పుడు అసలు మైక్స్ తీసి పెట్టేంత టైం కూడా లేదు, హడావుడి అయిపోయింది మొత్తం. అసలు వర్షం పట్టము, నేను ఇక్కడ రాగానే ట్రామ్ బయలుదేరటము, అదంతా ఫాస్ట్గా అయిపోవడం వల్ల కొంచెం మైక్ అయితే ఫీల్ అయిపోయాను. అడ్జస్ట్ చేసుకోండి, ఐఎమ్ సారీ ఫర్ దట్. ఇంకా మనం కవర్ చేయాల్సింది బొటానికల్ గార్డెన్ కూడా కవర్ చేయాలి. ట్రామ్ అయితే ఆగింది ఇక్కడ. బాగుంది, మంచి ఫొటోస్ దిగాలి. యాక్చువల్గా కెమెరా కూడా తెచ్చాను. యాక్చువల్లీ నేను ఫొటోస్ తీస్తా, వచ్చేటప్పుడు ఇక్కడ దిగేసి ఫొటోస్ తీసుకొని వెళ్తాను. మనోడు ఇక్కడికి వెళ్తున్నాడు మరి, దిగేసి కండక్టర్. చూస్తున్నారు కదా, ఇది ట్రామ్ నెంబర్ 1 అన్నమాట. ఇది ఫస్ట్ ట్రామ్, అప్పుడు కోల్డ్ రష్ అప్పుడు యూజ్ చేసిన ట్రామ్. ఇలా గుర్రాలతోని లాగేది. భలే ఉంది కదా. సో ఈ ట్రామ్ సిటీలో చాలాసార్లు చూసాను నేను. ఒక షార్ట్ అయితే పెడతాను తీసి సిటీలో చూసినప్పుడు నెక్స్ట్ టైం. సో ఇదొక మోడల్ అన్నమాట. భలే ఉంది కదా. World War II. ఇదొక మోడల్.
ఇవి మళ్ళీ పెయింట్ వేసి కొంచెం మోడిఫికేషన్ చేసినట్లున్నారు. భలే ఉంది. ఫోటో దిగాలి, ఎవరినైనా అడిగేసి ఫోటో దిగాలి మనం ఇప్పుడు. గుడ్ గుడ్, బాగుంది. చిన్నదే చెప్పాను ఇంతకుముందు ఆల్రెడీ, చిన్నదే అని, కానీ బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇది అప్పుడప్పుడు రన్ చేస్తారనుకుంటా. ఇందాక బోర్డు కూడా చూసాను అక్కడ ట్రామ్ లోపల. సో నెక్స్ట్ ఎప్పుడుందో తెలియదు మరి. ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇంకా మనకి, ఇలా హార్స్ రైడింగ్తో. మ్యూజియం మొత్తం తిరిగేసాను, అంత పెద్దగా లేదు కానీ మొత్తం అయితే చూశాను. నాకు కొంచెం ఇంట్రెస్ట్ కదా ఈ మిషనరీ అన్నా సరే, ఈ ట్రామ్స్ అన్నా సరే, సో అందుకే మొత్తం తిరిగేసాను. ఇక్కడ ఇలాంటివి కూడా ఉన్నాయి అన్నమాట, అప్పుడు యూనిఫామ్ అవన్నీ కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా మనం బొటానికల్ గార్డెన్ అయితే వెళ్దాము. టైం వచ్చేసి 3 అవుతుంది. ఇంకా ఒక 1 అవర్లో బొటానికల్ గార్డెన్ ఫినిష్ చేసుకొని ఇంకా మనం వెళ్ళేసి ట్రైన్ పట్టుకుంటే 7 లోపు అయితే మనం ఇంటికి అయితే చేరుకోవచ్చు. మళ్ళీ నైట్ లైవ్ ఉంది ఈరోజు. సో బొటానికల్ గార్డెన్లో అయితే మిమ్మల్ని కలుస్తాను. ఇందాక మనం ఎక్కిన ట్రాము ఫ్రెండ్స్, నేను ఇక్కడికైతే వచ్చాను. చూస్తున్నారు కదా, ఇది 1858 నుంచి అయితే డెవలప్ చేశారంట. చాలా పాతది. అసలు వద్దనుకున్నా ఇక్కడికి నేను, కానీ దీని సిగ్నిఫికెన్స్ తెలిసిన తర్వాత ఒకసారి అయినా విజిట్ చేయాలనిపించింది, అందుకే వచ్చాను. ఫ్లవర్స్ అన్నీ అట్లా మెష్తోనైతే పెట్టారు. ఎందుకో కెమెరాలో చాలా క్లియర్ కనిపిస్తుంది, నేను చూస్తుంటే వైట్గా కనిపిస్తుంది, బట్ కెమెరాలో అయితే భలే క్లారిటీగా వస్తుంది. సర్ప్రైజింగ్ ఉంది చాలా. వావ్, భలే ఉంది అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే. ఎందుకో అన్నీ ప్రొటెక్ట్ చేసి పెట్టారు, మరి ఏదో రీజన్ ఉంటుంది. మెల్బర్న్లో కూడా ఉంది బొటానికల్ గార్డెన్స్, బట్ చాలా పెద్దది అది. ఒక 2 సార్లు తినేళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే, చాలా అంటే చాలా పెద్దది. నేను ఆల్రెడీ 2-3 సార్లు వెళ్ళాను. ఇక్కడ సెంటర్లో ఏదో ఉంది స్కల్ప్చర్, మేబీ ఓల్డ్ అయి ఉంటుంది అది కూడా. ఎవరు విజిటర్స్ ఉన్నారు. అది స్కల్ప్చర్. సో మేబీ ఇది చూపెట్టకూడదు అనుకుంటా, బ్లర్ చేస్తాను నేను. పాలరాయితో చేసింది మోస్ట్లీ. ఇక్కడ లోపలైతే ఇంక్యుబేటర్ లాగా ఉంది, మంచిగా వేడిగా ఉంది, భలే ఉంది అసలు. అమ్మ బయట ఉన్న చల్లగారి ఇక్కడికి వస్తే బా సాయిరాం అనిపించింది అసలు. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీస్తాను, బాగుంది, మీకు కూడా చూపిస్తాను కొన్ని ఫ్లవర్స్ అవన్నీ. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go.
fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. See the horizon, turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands, and on we'll go, through the wastelands, through the highways. ఫ్రెండ్స్ చూసారు కదా, అది బొటానికల్ గార్డెన్ టూరు. సో ఇంకా మనం అయితే వెళ్ళాలి, కానీ వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ. మళ్ళీ వదిలిపెట్టట్లేదు వర్షం అసలు ఈరోజు. నా దగ్గరేమో గొడుగు లేదు, చలి పెడుతుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి మనం చూడాలి, అసలు బస్సు ఎక్కడ ఉంది ఏంటి అనేది చూసుకోవాలి, చూసుకొని అయితే వెళ్ళాలి. సో మళ్ళీ మీతో నేను రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత మాట్లాడగలను. వర్షం పడుతుంది కదా, ఎక్కడో చోటుకి వెళ్ళి కొంచెం తలదాచుకోవాలి. మళ్ళీ లోపలికి వెళ్ళొచ్చు, బట్ చాలా వామ్ ఉంది. అంత వేడిలో కొంచెం చాలాసేపు ఉండి మనం మళ్ళీ బయటకు వస్తే మాత్రం వనకాల్సిందే. ఇంకా మనం వెళ్ళాల్సింది అటు కనిపిస్తుంది కదా, అటు వెళ్ళాలి మనం ప్రస్తుతానికైతే. అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే బస్ ఏదో ఒకటి దొరకచ్చు. అంతకంటే ముందు మనం ఉంది కదా దాంట్లో లోపలికి వెళ్ళాలి. ఇందాక మీకు చూపించాను కదా స్కల్ప్చర్స్, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మనకు కొంచెం షెల్టర్ దొరుకుతుంది ఈ వర్షం నుంచి. ఫ్రెండ్స్, నేను వాకింగ్ చేసుకుంటే అయితే వచ్చేసాను. ట్రైన్ చూస్తే 4:14కి ఉంది. దగ్గరలో స్టేషన్ వచ్చేసి వెండూరి. సో ఎందుకు మళ్ళీ బళ్ళారి దగ్గర వెళ్ళడం అని వాకింగ్ చేసుకుంటూ వచ్చాను. 1.2 కిలోమీటర్ ఏముంది. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, లైట్గా అయితే తడిచింది హెయిర్, బట్ దట్స్ ఫైన్. ఇంకా ట్రైన్ ఎక్కేసి మనం మెల్బోర్న్ వెళ్ళిపోవడమే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎస్పెషల్లీ ఈ వీడియో అయితే నాకెందుకో బిట్స్ అండ్ పీసెస్లో చేసినట్టు అనిపించింది, అంత హడావుడి అట్లా అనిపించింది. ఐఎమ్ సారీ. నార్మల్గా అయితే నా బ్లాగ్స్ అయితే చాలా బాగుంటాయి, బట్ ఇది ఎందుకో నాకు అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. బట్ నేను స్ట్రాంగ్గా ఒకటి నమ్ముతా, పర్ఫెక్షన్ కిల్స్ ప్రోగ్రెస్. సో అందుకే చాలా వీడియోస్లో నేను తడబడినా సరే, కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేసినా సరే నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఎడిటింగ్లో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా సరే వీడియో అయితే పోస్ట్ చేసేస్తాను. ఇన్ఫర్మేషన్ ఇన్కరెక్ట్ ఉంటే మాత్రం పోస్ట్ చేయను. నేను చాలా వీడియోస్ షూట్ చేశాను, మరి వరస్ట్గా ఉంటే తప్ప పోస్ట్ చేయకుండా ఆపుతాను. ఎడిటింగ్ చేసిన తర్వాత చూసుకుంటాను. నాకు వరస్ట్ అనిపించింది అనుకోండి పోస్ట్ చేయను, బట్ ఈ వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత నాకు మంచిగా అనిపిస్తే మాత్రం పోస్ట్ చేస్తాను. నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. నేను ఆస్ట్రేలియా గురించి అన్ని రకాల వీడియోస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. డైలీ బ్లాగ్స్, పియర్ వచ్చిన వాళ్ళతో ఇంటర్వ్యూస్, స్టూడెంట్ ఇంటర్వ్యూస్, అన్ని రకాల వీడియోస్ అయితే చేస్తాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ, జై హింద్.